స్టేజీ నుంచి ఏకంగా కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి పైకి లేపాడు. ఈయన హవా అధినాయకత్వం దగ్గర లేకుండా చేశాడు. చంద్రబాబు నాయుడు చెప్తే వినే పరిస్థితి లేకుండా చేశాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి పోయాకే కదా కేంద్రంలో ఈయన పలుకుబడి పనికొచ్చింది. కాంగ్రెస్లో జగన్ అరెస్ట్ చేయడం వెనకాలన తెలుగుదేశం హస్తం ఉందన్నట్టు ఓపెన్గా కోర్టులో కూడా తేలింది కదా పిటిషన్లు వేయడం. అంటే కాంగ్రెస్ అధిష్టానంతో తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి స్నేహం కర్ణాటక ఎన్నికల్లో కనబడే స్వయంగా చంద్రబాబు గారే ప్రచారం చేశారు. అంటే ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు, కానీ కాంగ్రెస్తో ఎప్పుడు ఆయన సంబంధాలు, లేకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి సీఎం అవుతాడు ఈయన చెప్పకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ను కూడా మేనేజ్ చేయగలిగేవాడు ఆయన. అదే ఒక దాన్ని ఏమంటారు, పంటి కింద రాయి అనడానికి కూడా లేదు, గొంతులో ఎలక్కాయలు అంటాడు. కాబట్టి ఇతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యాలి. చేయకపోతే ఎట్లా? ఇతన్ని చేస్తూనే ఉంటారు, అదొక కామన్. కానీ ఎక్కడికి వెళ్ళినా కామన్గా ఈ మధ్యన ఏపీలో ఒక భూత ఉంది, దాన్ని శాశ్వతంగా సమాధి చేయాలి, అది చేస్తేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది, లేదంటే ఇక మళ్ళీ అంటే బాబు గారు మళ్ళీ రాకపోతే ఇక రాష్ట్రం ఏమీ లేదనేది ప్రతి ప్రాంతంలోనూ చెబుతున్నమాట. ఏంటి అంటే కొన్ని ప్రాంతాల్లో సానుకూలంగా ఉంటే జగన్కే భయపడి ఈ మాటలు మాట్లాడుతున్నారా, లేదంటే నిజంగానే భూతాన్ని శాశ్వతంగా సమాధి చేయాలనుకుంటున్నారా? ఆయన రాజకీయాన్ని తింటారు, రాజకీయాన్ని తాగుతారు, రాజకీయంతోనే పడుకుంటారు, రాజకీయమే చేస్తారు నిరంతరం. జగన్కి చేతకాంది, చంద్రబాబుకి చేతనైంది అదే. జగన్మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చాక రాజకీయం చేయాలి.